యూదా ఒకప్పుడు తన తమ్ముడిని అమ్మేశాడు, కానీ ఇక్కడ మార్పు కనిపిస్తుంది ప్రియులారా. బాధ్యత తీసుకుంటున్నాడు, కాపాడే బాధ్యత తీసుకుంటున్నాడు. ఏం జరిగింది ప్రియులారా? మరి వీరందరూ కూడా కనానులో ఉన్నారు. ఇక్కడ కరువు వచ్చింది. యాకోబు అన్నాడు, మీరందరూ ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ధాన్యాన్ని కొనుక్కొని రండి అన్నప్పుడు వీరందరూ కూడా వెళ్ళారు ప్రియులారా. వీళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు, యోసేపు మాత్రం వీరిని గుర్తుపట్టాడు. యోసేపు వారికి ధాన్యం ఇచ్చాడు, తండ్రి గురించి వాకబు చేశాడు, తన యొక్క చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీని గురించి వాకబు చేశాడు. చేసి తన చివరిలో వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, మీరు మరలా వచ్చేటప్పుడు మీ తమ్ముడిని మాత్రం కంపల్సరీ తండి, లేకపోతే మీరు గూఢాచారులు అని అది రుజువు అవుతుంది అనే మాట చెప్పి పంపించారు. తన అన్న విధంగానే ఆహార ధాన్యాలు అయిపోయినప్పుడు యాకోబు అన్నాడు, మనకు ఆహారం లేదు కాబట్టి మీరు మరలా వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకోరండి అనే మాటను చెప్పినప్పుడు అప్పుడు యూదా మాట్లాడుతున్నాడు. యూదా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా తండ్రి, బెన్యామీనుని తెమ్మని చెప్పాడు, బెన్యామీనుని తేకపోతే రావద్దని చెప్పాడు అని అంటే, అయ్యా బెన్యామీనుని పంపించు, బెన్యామీనుని క్షేమంగా తెచ్చే బాధ్యత నాది, నా ప్రాణాన్ని అడ్డం వేసైనా బెన్యామీను తీసుకొని వస్తాను అని మాట ఇచ్చాడు. యోసేపు దగ్గరికి బెన్యామీను కూడా పంపించాడు యాకోబు. కానీ యోసేపు వారిని పరీక్షించాడు. ఏమని పరీక్షించాడు ప్రియులారా? అందరి సంచులలో వారి వారి వెండి గిన్నెలన్నీ పెట్టి బెన్యామీను సంచులు మాత్రం బెన్యామీను వెండి గిన్నెతో పాటుగా యోసేపు యొక్క వెండి గిన్నెను కూడా పెట్టాడు. వీరందరూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన సేవకులను పంపించి, ఆ సేవకులను, ఎందుకయ్యా ఇట్లా చేశారు మీరు? మీకు మేలు చేసిన వానికి హాని ఎందుకు తలపెడుతూ ఉన్నారు? యోసేపు మీకు మేలు చేశాడు కదా, ఆయన దగ్గర ఎందుకు దొంగతనం చేశారు మీరు అని అంటే వారందరూ స్టన్ అయిపోయారు. మేము దొంగతనం చేయటం ఏంటండి అని చెప్పి వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వారిని మీరు పట్టుకొని బంది గృహంలో వేయండి అనే మాట అన్నారు. బెన్యామీను సంచిలో దొరికింది. యోసేపు దగ్గర నిలబడ్డారు. యోసేపు అన్నాడు, బెన్యామీను సంచిలో దొరికింది కాబట్టి బెన్యామీనును చెరసాలలో వేయండి అన్నప్పుడు ఏమంటున్నాడు పిల్లరా యూదా? అయ్యా బెన్యామీనుకు బదులుగా నన్ను జైల్లో పెట్టండి. మార్పు చూస్తున్నారా పిల్లరా? ఒకనాడు యోసేపును అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు ఇంకొక సహోదరుని కొరకు శిక్ష అనుభవించడానికి ముందుకు వస్తున్నాడు. మారిపోయాడు పిల్లలు, కంప్లీట్ మారిపోయాడు. యేసుక్రీస్తు కూడా సరిగ్గా చేసింది ఇదే. మన పక్షాన మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు.